సర్జమీ మూవీ తెలుగు రివ్యూ. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కాజోల్, సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సర్జమీన్. బోమన్ ఇరానీ కుమారుడు కయోజ్ ఇరానీ ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వగా, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. టెర్రరిజం బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ మూవీ డైరెక్ట్గా జియో హాట్స్టార్లో హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈరోజే రిలీజ్ అయింది. మరి ఈ మూవీ అంచనాలను అందుకోగలిగిందా అనేది రివ్యూలో చూద్దాం. కథేంటంటే, సర్జమీన్ కాశ్మీర్ నేపథ్యంలో జరిగే ఎమోషనల్, పేట్రియాటిక్ థ్రిల్లర్. ఈ చిత్రం కర్నల్ విజయ్ మీనన్ అలియాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ అనే భారత సైన్య అధికారి చుట్టూ తిరుగుతుంది. ఆయన కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటాడు. దానికోసం తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టడానికి కూడా వెనుకాడడు. విజయ్ కొడుకు హర్మన్ అలియాస్ ఇబ్రహీం అలీ ఖాన్ స్పీచ్ ఇంపెడిమెంట్ సమస్య ఉండడంతో సిగ్గుపడుతూ, నత్తిగా మాట్లాడుతూ ఉంటాడు. అదే విజయ్కు అతన్ని బలహీనుడిగా కనిపించేలా చేస్తుంది. విజయ్ భార్య మెహర్ అలియాస్ కాజోల్ తన భర్త, కొడుకు మధ్య సమస్యలను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకరోజు హర్మన్ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేస్తారు. బదులుగా ఇద్దరు ఉగ్రవాదులను విడుదల చేయమని డిమాండ్ చేస్తారు. కాని విజయ్ తన దేశభక్తి కారణంగా ఈ డిమాండ్ను తిరస్కరిస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? చనిపోయాడు అనుకున్న కొడుకు ఎలా తిరిగి వచ్చాడు? అతను టెర్రరిస్టుగా మారాడా? అతనికి నత్తి ఎలా పోయింది అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే. దర్శకుడు కయోజ్ దేశభక్తికి ఫ్యామిలీ ఎమోషన్స్ను జోడించి ప్రేక్షకులకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనుకున్నారు. కాని మొదటి సినిమా కావడం వల్ల ఆయన తడబడ్డారు. ఫస్టాఫ్ పర్లేదు అనిపించినా, సెకండాఫ్, ముఖ్యంగా చివరి 30 నిమిషాలు నెమ్మదిగా సాగుతాయి. క్లైమాక్స్తో పాటు కొన్ని సీన్స్ లాజిక్ లెస్గా అనిపిస్తాయి. ప్రేక్షకులు ఎమోషనల్గా కనెక్ట్ కావడమే కష్టం అనుకుంటే డబ్బింగ్ కూడా చిరాకు పెడుతుంది. స్క్రీన్ ప్లే ఎమోషన్స్ను రేకెత్తించడంలో విఫలమైనప్పటికీ, విశాల్ సురానాకే సంగీతం, కౌసర్ మునీర్ సాహిత్యం బాగున్నాయి. ఆజ్తుక్జా పాటను శ్రేయ ఘోషల్, సోను నిగమ్, మోహిత్ చౌహాన్ 3 విభిన్న ఎడిషన్లలో పాడగా, ఇది ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటుంది. కాని కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవసరమా అనే అనుమానం కలుగుతుంది. కాశ్మీర్ లోయ అద్భుతమైన దృశ్యాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ. హిమాలయ పర్వతాలు, గడ్డి మైదానాలు, అందమైన ఆకాశం వంటి విజువల్స్ ఆహ్లాదపరుస్తాయి. రాత్రి పగలు సీన్స్ను అద్భుతంగా బంధించాడు. ఎడిటింగ్ బాగుంది. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్, కాజోల్ తమ యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. కాని ఇబ్రహీం అలీ ఖాన్ ఎమోషన్స్ సరిగ్గా పండించలేకపోయాడు. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 2.5 రేటింగ్ ఇచ్చారు.